చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. అప్పుడు యూదులు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూడండి, ఆ క్రింద ఉంది కదా. ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినముల్లో దానిని నిజంగా నిలబెడతావా అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక ఆసక్తిని వారందరూ రేకెత్తించారు. యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రపరిచిన సందర్భం. ఆయన దేవాలయంలోకి వచ్చారు. నా దేవాలయము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా మార్చేశారు. పావురాలు గువ్వలు అమ్మువారు, రూకలు మార్చువారు, విపరీతమైన వ్యాపారం అక్కడ జరుగుతుంటే ప్రభు వారిని చూసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి బల్లలు పడద్రోసి ఆ దేవాలయాన్నంతా పరిశుద్ధపరిచారు. వెంటనే అక్కడున్న శాస్త్రులకి పరిశీలికి ఆ బిజినెస్లో కమిషన్లు ఉన్నాయి వాళ్ళందరూ గబగబా కంగారు పడి వచ్చన్నారు, యేసు ప్రభువా నువ్వు చేస్తుంది ఏంటి, అసలు నువ్వు చేస్తున్న కార్యాలేంటి, నువ్వు ఒక సూచక్రియను మాకు చూపించాలి అని వారందరూ కూడా యేసు ప్రభువుని డిమాండ్ చేయడం ప్రారంభించారు. యేసు ప్రభు అన్నాడు, నేను దేవుణ్ణి అని, నేను దేవుని కుమారుణ్ణి అని, సర్వలోకం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను అని నేను నిరూపణ చేయాలంటే మీరు దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 రోజుల్లో ఏం చేస్తాను, నేను నిలబెడతానన్నాడు. పడగొట్టడం ఈజీయే, చెప్పండి, ఏదన్నా పడగొట్టడం ఈజీయే, కానీ కట్టడం అంత ఈజీగా జరుగుద్దా? ఈ వారంలో ఫ్రాన్స్ దేశంలో నాట్రడామ్ అని ఒక దేవాలయం కాలిపోయింది. 850 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం. ఫ్రాన్స్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన దేవాలయాలు అది కూడా ఒకటి. అయితే ఆ నాట్రడామ్ అనబడే ఆ దేవాలయం కాలిపోవడానికి పెద్ద ఎక్కువ సమయం పట్ల, కట్టడానికి మాత్రం చాలా సంవత్సరాలు తీసుకున్నారు, కానీ కాలిపోయి పడిపోయింది. కొన్ని గంటల్లోనే వినాశనం. ఏదైనా ఒక విషయాన్ని పడగొట్టాలన్నా లేదా నాశనం చేయాలన్నా పెద్ద ఎక్కువ సమయం అక్కర్లా, కానీ దాన్ని తిరిగి బాగు చేయాలంటే, తిరిగి నిలబెట్టాలి అంటే, తిరిగి కట్టాలి అంటే ఎంత సమయం? హేరోదు మహారాజు దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టాడు ప్రయాసపడి. నీవు 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని కేవలం 3 రోజుల్లో ఎలా నిలబెట్టగలవు? అయితే యేసు ప్రభు మాట్లాడింది అక్కడున్న భౌతిక సమాన దేవాలయం గురించి మాట్లాడలేదు, కానీ ఆయన దేహం గురించి ఆయన మాట్లాడాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజున మరలా ఏం చేయబడుతుంది, తిరిగి కట్టడం. అంటే ఆయన పునరుత్థానం గురించి యేసు ప్రభు మాట్లాడారు. యేసు ప్రభు తాను తిరిగి లేవబోతున్నాననే సత్యాన్ని తన పరిచర్య ప్రారంభంలోనే యేసు ప్రభు తెలియజేశారు. గమనించండి ప్రియులారా, ఆయన అబద్ధికుడు కాదు. దేవాలయాన్ని పడగొట్టారు, 3వ రోజున యేసు